మిత్రులరా, ఈరోజు ఒక ముఖ్యమైన విషయము, మంచి సబ్జెక్టు మేము ముందుకు తీసుకొస్తున్నాను. చరిత్రలో వక్రీకరణ ఎలా అయిందో కూడా మీకు చూపిస్తాను. అయితే ఈ సబ్జెక్టు విషయానికి వస్తే, చేది వంశానికి చెందిన చరిత్ర ఇది. కరవేలుడు చేది వంశానికి చెందిన రాజు. దీనిని మహా మేఘవాహన రాజవంశం అని కూడా పిలుస్తారు. కరవేల కళింగ యొక్క చేది మహా మేఘవాహన రాజవంశంలో 3వ తరం వ్యక్తి. 2వ శతాబ్దం BCEలో కరవేల కళింగను పరిపాలించాడు. ఇది ప్రస్తుతం భారతదేశంలోని ఒడిశా మహారాజా బిరుదును పొందిన మొదటి భారతీయ పాలకుడుగా కరవేల గురించి సమాచారం. ఇక ప్రధాన మూలం ఎక్కడ అంటే అతిగుంఫ శాసనం. ఈ శాసనంలో కరవేలుడు చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చాడు. ఇది బ్రాహ్మీ లిపిలో మరియు అర్ధమాగధి ప్రాకృతంలో వ్రాయబడింది. ఒడిశాలోని ఉదయగిరి మరియు ఖండగిరి గుహలలో లభించిన ఇతర శాసనాలు కూడా కరవేల గురించి సమాచారాన్ని అందిస్తాయి. కరవేల యొక్క అతిగుంఫ శాసనం పురాతన కళింగ చరిత్రకు సంబంధించిన అతి ముఖ్యమైన ఆధారాల్లో ఇదొకటి. నిజం చెప్పాలంటే ఈ శాసనంని చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. ఈ శాసనం జైన శాసనం అని కొంతమంది అంటే, బౌద్ధ శాసనం అని కొంతమంది అంటే, ఇంతకు ఈ ఆఫిగుంప అలాగే ఉదయగిరి కేవ్స్ అంటారు. ఇవి పక్కన ఖండగిరి ఉంటుంది. ఈ గుహలకు బౌద్ధానికి సంబంధం ఉందా, జైనానికి సంబంధం ఉందా మనం చూద్దాము. అయితే కరవేలు గురించి ఇంకా కొంచెం సమాచారం చూద్దాం. కరవేలుడు ఈ యొక్క శాసనాన్ని బిఫోర్ కామన్ ఎరా 195 నుండి 172 వరకు కళింగ పాలకుడుగా పరిపాలించాడు ఆయన. ఈ శాసనం కరవేల సైనిక విజయాలు మరియు పరిపాలన విజయాలు గురించి తెలియజేస్తుంది. శాసనం బ్రాహ్మణి లిపిలో మరియు అర్ధమాగధి ప్రాకృత భాషలో వ్రాయబడింది. రెండు అప్పట్లో ఉపయోగించబడ్డాయి. అంటే మగధ సామ్రాజ్యంలో మాగధి భాష కూడా ఒకటి అభివృద్ధి చెందిందనేది చరిత్ర చెబుతుంది. ఇది కరవేల ఆధ్వర్యంలో కళింగ గురించి, పొరుగు రాజ్యాలపైన అతను విజయాలు మరియు ప్రజల కోసం అతని సంక్షేమ కార్యక్రమాల గురించి విలువైన వివరాలను అందిస్తుంది. ఇంకా శాసనంలో విషయాలు ఏమున్నాయంటే, మహామేఘన వాహన రాజవంశంలో కరవేలుని ఉంచడం ద్వారా శాసనం ప్రారంభమవుతుంది. ఇది గొప్ప ఏనుగులపై ప్రయాణించే రాజులను సూచిస్తుంది. కరవేల తన 16వ పాలనలో తన సైనిక కార్యకలాపాలను ప్రారంభించాడని అది పేర్కొంటుంది. అతను మొదట కోసల మీద దాడి చేసి దాని రాజధాని మాతృగృహాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అంటే కోసల రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు అనేది ఒక శాసనం చెప్తుంది. ఆ తర్వాత మగధ మరియు దాని రాజధాని పాటలిపుత్రపై దాడి చేశాడు. అతను మగధ నియంత్రణలో ఉన్న ముఖ్యమైన ఓడరేవు పట్టణం తొలిసారి జయించాడు. చూసారా, ఇక్కడ మౌర్యులను కూడా ఆయన ఓడించాడనేది శాసనం చెప్తుంది. కరవేల అహిఛత్ర మరియు మధుర పాలకులను కూడా ఓడించాడు. అతని విజయాల తర్వాత అతను గంగా నదిపై మామల్లపురంలో విజయాన్ని జరుపుకున్నాడు. అంటే గ్రేట్, అంటే మామల్లపురం అంటే ఎక్కడ, మహాబలిపురం. మామల్లపురం వేరు, మహాబలిపురం. మామల్లపురం దగ్గర బౌద్ధ మాన్యుమెంట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక పౌరుల సంతోషం కోసం దేవాలయాలు, విశ్రాంతి గుహాలు, నీటి ట్యాంకులు, ఉద్యానవనాలు మరియు ఉద్యానవనాలు వంటి అనేక ప్రజా నిర్మాణాలు కరవేల నిర్మించినట్టు శాసనం పేర్కొంది. అతిగుంఫ శాసనం కళింగ చరిత్రకు ప్రాథమిక మూలం. ఇది కరవేల సైనిక విజయాలకు, పరిపాలన మరియు సంక్షేమ కార్యకలాపాలను గురించి వివరిస్తుంది. ఇవి మరే ఇతర మూలాధారాలతో లేని వివరాలు. ఈ శాసనం కరవేల పాలన యొక్క కాలక్రమాన్ని కూడా సూచిస్తుంది. కరవేల పాలనలో కళింగ ఒక ముఖ్యమైన భౌగోళిక రాజకీయ శక్తిగా ఉద్భవించిందని, మౌర్య సామ్రాజ్యం యొక్క శక్తితో పొరుగు రాజ్యాలను జయించగలిగిందని ఇది చూపిస్తుంది. సో మిత్రులారా, ఇక్కడ మనము ఉదయగిరి
అండ్ ఖండగిరి గుహలకు వచ్చినప్పుడు మొదట ఉదయగిరి గుహలకు నేను వెళ్ళాను. అక్కడ ఒక గైడును మాట్లాడుకున్నా. ఆ గైడు ఏం చెప్తాడో చూద్దాం. అయితే అతను ఏం చెప్తుండంటే మీరు చూడండి అతను ఎలా చెప్పుకుంటూ వస్తాడో. తర్వాత నేను మీకు తెలుగులో కూడా వివరిస్తాను. అయితే ఉదంతం వల్ల ఏంటిదంటే ఇక్కడ నిర్మాణము శాసనాలు అంటే క్రీస్తు పూర్వం అంటే బిఫోర్ కామన్ ఎరా ఆఫ్టర్ కామన్ ఎరా శాసనాలన్నీ బౌద్ధానికి సంబంధించి చెప్తున్నాయి. ఆఫ్టర్ 10th century 10-11వ శతాబ్దాల నాటివి జైన శాసనాలు చెప్తున్నాయి. అంటే ఇక్కడ కరవేలుడు 2000 సంవత్సరాలు క్రితం ఆయన రాయించిన శాసనాలు మాత్రము ఆయన విజయాలు కావచ్చు, అప్పటికి మౌర్య చుట్టుపక్కల ప్రాంతాలంతా బౌద్ధమే ఉంది కాబట్టి ఆయన దీంట్లో మత ప్రస్తావన లేకుండా శాసనం తీసుకొచ్చాడు. అది పక్కన పెడితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పాలకులు ఏం చేస్తున్నారంటే ఈ అతి గుంఫ ఈ ఉదయగిరి గుహలన్నింటినీ జైన మతానికి సంబంధించినట్టు, జైనంలో ఇంకొక రాణి అంటే ఈ కరవేలుడు వంశంలో చాలామంది పరిపాలకులు వచ్చారు కళింగ రాజ్యంలో. ఆ తర్వాత కాలంలో చాలామంది ఒక రాణి కూడా అక్కడ పరిపాలించినట్టు చరిత్ర చెప్తున్నారు. అయితే వీళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ కూడా 10-11 శతాబ్దంలో వచ్చిన జైనాన్ని బిఫోర్ కామన్ ఎరాలోనే ఉంది అని చొప్పించి ప్రజల్ని ఎలా మభ్యపెడుతున్నారు, చరిత్రను ఎట్లా వక్రీకరించారనేది సబ్జెక్టు. మీరు చూస్తూ ఉండండి చివరిదాకా. ఇక్కడ ఎలా వక్రీకరించబడ్డదో మీకు తెలుస్తుంది మిత్రులారా. థ్యాంక్ యూ. నమో బుద్ధాయ్. हम लोग अभी ये उदयगिरी पहाड़ी में है. इसे उदयगिरी कहा जाता है. सामने दूसरा उसे खंडागिरी कहा जाता है. खंडागिरी और उदयगिरी दो नया नाम है. ये पुराना नाम कुमारी गिरी टाइम ये एक ही हिल था. तो खंडागिरी और उदयगिरी कब बना था? 1947 के बाद 1947 में ASI डिपार्टमेंट ने इसे टेक ओवर किया था. उसके बाद ही नाम चेंज किया था उदयगिरी और खंडागिरी. तो खंडागिरी माने टूटा हुआ पहाड़, ब्रोकन हिल. उदयगिरी माने राइजिंग हिल. तो मैंने कहा पुराना कुमारी गिरी टाइम 2200 साल पहले 2200 साल पहले कलिंग के जो किंग थे जिनका नाम था खाराबला चेदी डायनेस्टिक. तो इन्होंने यहाँ पे टोटल 752 कैब बनाए थे. और ये 752 गुफा क्यों बनाए थे? ये सारे गुफाएं इन्होंने मेडिटेशन के लिए बनाए थे. तो मैंने कहा ये 752 गुफा इन्होंने यहाँ पे बनाए थे, वो भी मेडिटेशन के लिए और दिगंबर जैन और साधु मुनियों के लिए. तो उसमें से 100 के अंदर ऐसा कुछ गुफाएं बचे हुए हैं. बाकी सारे के सारे नष्ट हो चुके हैं. वैसे भी मौसम के वजह से नष्ट हो जाता है क्योंकि ये सारे के सारे साइंड स्टोन रहता है, साइंड स्टोन. और वैसे मैं क्या कह रहा हूँ, दीज आर 2200 years old केव. और अभी हम लोग ये जो जिस गुफा के सामने खड़े हैं इसे ही हाथी गुफा कहा जाता है. पहले इसे हाथी गुफा क्यों कहा जाता है ना, पूरा वहां से लेके जहाँ पे टूट गया है ये स्टार्टिंग पिलर तक ये बिल्कुल हाथी का ही आकार बना था, सेब. तो कितनी बड़ी सेब बना था पहले गौर करिए. कह रहे हैं कि टूट जाने के बाद ये सारे पिलर्स बाद में बने सपोर्ट के लिए. और पिलर के बीचों बीच अंदर देखिए यहाँ पे कुछ लिखावट आप लोगों को दिख रहा है. दिख रहा है कि नहीं? तो ये ब्राह्मी लिपि दिख रहा है. బ్రాహ్మీ భాషలో లిఖించారు. చూడండి మిత్రులారా, జూమ్ చేసా లిపి తీసుకో. ఈ బ్రాహ్మీ లిపి జైన కల్చర్ में है जी. तो ये ब्राह्मी लिपि और भाषा पाली. तो किन के बारे में पहले यहाँ पे लिखा हुआ था ना, राजा के बारे में. कौन राजा नाम? खारेबेल चेदी डायनेस्टी. तो इन्होंने ये कब राजा बने थे ना, जब बच्चे थे
इनको चाइल्ड किंग भी कहा जाता, और ये 13 साल शासन किए थे। तो यहाँ पे 13 इयर्स रूल्ड के बारे में लिखा हुआ था। और ये जो लाइन दिख रहा है 1 by 1 टोटल 170 लाइन्स में लिखा हुआ था पूरा। हाँ, तो 17 लाइन्स बचा हुआ। 17 और 70 17 क्या बोलते हैं उसको? 17 ओके बचा हुआ। ओके बाकी 100 लाइन्स डैमेज हो चुका है, हो गया जी, रहा ही नहीं। उसमें 100 लाइन्स है ना, ये 17 किधर है? तो मैंने कहा 100 लाइन्स गुफा के साथ टूट गया जी। और यहाँ पे देखिए डिपार्टमेंट ने क्या लिखे रखा है, हाथी गुफा। जैसा मैंने कहा ये हाथी का शेप बना था। ये सामने का केव दिख रहा है, इसे स्नेक केव कहा जाता है। दरवाजे के ऊपर देखिए शेषनाग बने, 3 मुंडी बना हुआ है, दिख रहा है? तो दिख रहा है कि नहीं? तो ये शेषनाग कल्चर जैन में है ना, जैन से है ना? जी हाँ, बताएंगे अभी। ओके बोलो। और ये इनके पीछे पहले देखिए आपको टाइगर केव दिखाते हैं। ये हो गया टाइगर केव। ये जो पूरी मुंह बना हुआ है, नाक कहाँ का बना हुआ है, दिख रहा है? तो लड़के को ना, जी जी, जैसा आपने कहा कि ये सांप शेषनाग जैन धर्म में होते हैं, तो ये सारे जो गुफाएं हैं इनके जो गुरु लोग होते हैं जिन्हें बौद्ध का नहीं बौद्ध का नहीं, सिर्फ दिगंबर हाँ। जैनियों के लिए यहाँ पे ये बना था। 2002 साल को। और जैन है ना, बौद्ध है ना? यहाँ पे जैन लोग थे 2200 साल पहले, 2200 साल पहले। पूरा मौर्य कल्चर है ना इंडिया में, हाँ मौर्य कल्चर है ना। हाँ 2002 साल का अशोक चक्रवर्ती वो ये पीरियड है ना। हाँ। अब जैन कैसा है 2200 साल का ఎంత వక్రీకరణ చూడండి ఇలా అంటే मगर यहाँ पे आपको जैन धर्म का मिलेगा और हिंदू धर्म का भी मिलेगा, दोनों का मिक्स मिलेगा, क्योंकि राजा हिंदू धर्म से थे। సో చూడండి ఈ సబ్జెక్ట్ ఏంటిదంటే ఈ యొక్క శేష్ నాగు అండ్ ఎలిఫెంట్ అండ్ సింహం లయన్, ఈ 3 కల్చర్స్ జైన కల్చర్ లో వచ్చాయి ఆల్రెడీ హిందూ కల్చర్। आप जितना आगे आगे जाओगे उतना आपको दोनों धर्म का मिक्स मिलता जाएगा। చూడండి ఇలా అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఈ పురాణ చరిత్ర ఈయన చెప్తున్నాడు, ఎలా ఉంది అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది, మొత్తం ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూద్దాం। अच्छा है बात करें, अच्छा है इधर से आगे जिसमें गणेश जी बने, ये पहले दरवाजे के अंदर देखिए, यहाँ पे दिख रहे हैं आपको गणेश जी। पहले दरवाजे के अंदर गणेश जी बने, दीवार पे गणेश है। ओके हाँ, लास्ट में आदिनाथ दिखेंगे, तीर्थंकर। तीर्थंकर किधर है वो हाँ, लास्ट में, लास्ट दरवाजे पे ये तीर्थंकर है ना। हाँ, आदिनाथ।
पहला तीर्थंकर फर्स्ट। वो महिला का स्टैचू क्या है, नाम क्या? नहीं, ये हनुमान जी है यहाँ पे, पर्वत उठाए उड़ रहे हैं हनुमान जी ये पिलर में, और ये बीच में महिला डांसर लड़ी, लास्ट में गरुड़ बने थे लास्ट पिलर में। तो ये हाँ, ये क्या बोलते हैं? गरुड़ गरुड़। ये देखो इधर स्टिल है ना, क्या नाम क्या वो? गरुड़। గరుడు. చూసారా మిత్రులరా, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ గుహలలో జైన తీర్థాంతకులు ఉన్నారు అని చెప్తున్నాడు. వాస్తవానికి లోపల వెళ్ళకుండా ముందర ఒక కంచె అడ్డం వేశారంటే లోపల చూడకుండా. అయితే లోపల ఉన్నది బుద్ధుని విగ్రహాలు, అక్కడ ముందర ఉన్నది ఎలిఫెంట్ ఉంది. అలాగే ఆ పిల్లర్ల పైన వచ్చేసి అశోక చక్రవర్తి శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ ఉండేది అక్కడ చూస్తేది అశోకుని శిల్పం అది, ఎందుకంటే ఆ భంగిమ ఆ తలపాగా అది అశోకునికి సంబంధించింది. అలాగే ఈ లాస్ట్కి చూస్తే లోపల జాతక కథలకు సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. అలాగే ఈ చివరికి చూస్తే ఏం చెప్తున్నాడంటే చివరికి ఆయన అది ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అంటాడు. అంటే చివరికి ఉండే విగ్రహాన్ని ఆంజనేయ స్వామి విగ్రహం అని చెప్పడము ఎంతవరకు కరెక్టు? అంటే 2000 సంవత్సరాల బౌద్ధ గుహలో ఆంజనేయ స్వామి ఎందుకు వస్తాడు? సో మిత్రులరా, చరిత్ర ఎంత వక్రీకరణ చేస్తున్నారంటే వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు అని చెప్పడానికి ఇదొకటి. ముఖ్యంగా ఈ ప్రభుత్వ అండర్ గ్రౌండ్లో ఉన్న ఈ యొక్క బౌద్ధ కేవ్స్ ఏమైనా కానీ చరిత్రను వక్రీకరించి చెప్పడం వల్ల ప్రజలకు ఎలాంటి మెసేజ్ వెళ్తుందో అని మనం ఆలోచించాలి. ఈ గుహలు 100% బౌద్ధానికి సంబంధించిన గుహలు, కానీ ఇలా వక్రీకరణ చేయడం బాధాకరం. विष्णु भगवान लक्ष्मी जी बनी हुई है, विष्णु भगवान जी विष्णु भगवान लेटे हुए हैं, लक्ष्मी जी बैठी हुई हैं। यह पुराण का कार्विंग बना हुआ है। तो आगे जाने से अभी रामायण महाभारत भी दिखाएंगे। ये विग्रह अवलोकितेश्वर नहीं है, अवलोकितेश्वर नहीं, वो वहाँ पे विष्णु भगवान विष्णु है, नारायण अवलोकितेश्वर नहीं, नहीं नारायण बने। నారాయణ బనే. ఓకే, సో అక్కడ ఉండేది అవలోకితేశ్వర విగ్రహం కాదు, నారాయణ అని చెప్తున్నాడు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఖండగిరి, కనిపించేది ఉదయగిరి, రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి. రుకో రుకో लाइट क्या है लाइट वाला? बराने भाई एयरपोर्ट एयरपोर्ट, हाँ, वो फ्लाइट खड़ा हुआ है ना वहाँ। ठीक है ठीक है। और इस साइड में धौलगिरी पहाड़ भी दिख जाता, धौलगिरी, हाँ, जहाँ पे बुद्धिस्ट टेम्पल शांति स्तूपा बना हुआ है। किधर है धौलगिरी? यहाँ से 15 किलोमीटर। ओके, वहाँ पे क्या हुआ था? कलिंगा टाइम, कलिंगा वार हुआ था। इधर से? जी हाँ, वहाँ पे धौलगिरी में। धौलगिरी वो कलिंग वार चला गया जी। और वहाँ पे जाओगे तो दया रिवर मिलेगा, जो उस टाइम खून से लाल हो गया था। ओके, दया माने माफ करना, क्षमा करना। वो रिवर का और नाम उसी टाइम से वो नदी का नाम ऐसा पड़ा हुआ है दया। ठीक है सब अच्छा है, मैं झेलता हूँ, मैं चाह रहा हूँ ये एक शूटिंग करने के बाद उधर जाता हूँ मैं, ठीक है ना? आओ, किधर जा रहा तू? आगे जाएंगे रानी गुफा में। ఇక్కడ చూస్తే మిత్రులారా, ఈ గుహలో
దశరథుని జాతకతకు సంబంధించి శిల్పాలు చెక్కించారు. అంటే దశరథుడు తన కొడుకుని అంటే రాముడు, లక్ష్మణుడు అండ్ కూతురు సీత, అంటే ఒక భార్యకి ముగ్గురు పుట్టింటారు. ఇందులో సీత రామునికి చెల్లెలు అవుతుంది. ఏది దశరథుని జాతకత, బౌద్ధ జాతకతలో. వీళ్ళు తన రెండో భార్య నుంచి హాని ఉందని రాముడికి ప్లాన్ చేసి అడవులకు పంపుతాడు. 12 ఏళ్ళు మీరు పోయి రాకుండా ఈ లోపల సగదిద్దుతానని చెప్పేసి ఆయన చెప్పడం. అది ఒక జాతకత, మంచి మీరు తెలుసుకోవచ్చు. దశరథుని జాతకత అంటే గూగుల్లో కొట్టినా వస్తుంది. అయితే ఈ జాతకత శిల్పాలకి అసలు జైనానికి సంబంధమే లేదు. ఇక్కడ చెప్పాలంటే ఏదో చెప్పాలి, ఏదో వాగాలి అనే ఉద్దేశంతో చెప్తున్నారు గైడ్స్. అక్కడ ఎవరు అడగలేదు, ఎవరు ప్రశ్నించలేదు, నడిచింది కాలం. కానీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా. చూడండి ఆయన ఎలా వివరిస్తున్నాడంటే, వివరించడమే కాదు, మళ్ళీ మేము ఇది తప్పు కదా అన్న ప్రశ్నకు ఇది తప్పు అని అడిగినందుకు ఆయన 1947 పురావస్తు శాఖ ఇది గుర్తించింది, మీకు తెలుసో లేదో అనే టైప్ చెప్తున్నాడు. అక్కడ 47లో జాతకథలు ఉన్నాయని చెప్పారు, కానీ ఈ రామాయణం మహాభారతానికి సంబంధించి వాల్మీకి రామాయణం అని చెప్పలేదు. సో వినండి ఆయన ఏం చెప్తున్నాడు ఒకసారి. यहाँ पे लक्ष्मण जी दिख रहे हैं, यहाँ पे लगभग कुछ 800 में घोड़े के साथ दिख रहे हैं, यहाँ पे रावण उठा के लेके जा रहा है सीता जी को, ये बीच में लड़ाई, यहाँ पे सीता सिंहासन में, और ये थोड़ा सा लड़ाई का बना हुआ है, और यहाँ पे ये कौन सा सिंबल बनाया गया है, स्वास्तिक बना हुआ है, यहाँ पे क्राउन मुकुट बना हुआ है. जिन्होंने सारे कैप बनाए थे, बोल चुका हूँ कि हिंदू धर्म से थे, वैसे नहीं तो रामायण महाभारत सोचने का बात है. और हम लोगों को पता होता है स्वास्तिक जो होता है ना, वो दोनों धर्म का सिंबल कहलाता है. मुकुट खाली हिंदुओं का, जैनियों का नहीं. और अब तक देखिए मैं जो 47 के बारे में कहता हुआ आ रहा हूँ, ये लोग भी लिख रखे टेक ओवर के टाइम ASI 1947 आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया. आगे आइए, आपको हाइडिंग प्लेस दिखाते हैं. అన్న ఇది దారి అంట అక్కడికి. ఇది నేను వస్తున్నా ప్రాపర్టీ తీసుకున్నాను. ప్రాపర్టీ. और ये कैब के अंदर हाइडिंग प्लेस अभी भी बना हुआ है. तो इन्होंने जो हाइडिंग बनाए थे, नॉट फॉर हाइड, ओनली फॉर मेडिटेशन. जैसा कि मेडिटेशन टाइम इन्हें कोई डिस्टर्बेंस ना कर सके. और यहाँ पे वेंटिलेशन फॉर द हाइडिंग. टोटली अंदर जा पाओगे, उसमें खड़ा हो पाओगे, और एक फ्लोर मिलेगा ऊपर. देखिए और नीचे देखने से आप लोगों का गुफा के अंदर नालियां दिख रहा है. ఇక్కడ ఏం కనిపించట్లేదు. सारे पानी के लिए बना ఇదొక था. ఫ్లోర్. इसमें पीने का पानी आता అదే था. గదిలో నుంచి మళ్ళీ और ये टोटल 752 कैब के अंदर कनेक्टेड था. और इसका पानी का टंकी यहाँ पे बना था, ये दिखाते हैं यहाँ पे. देखो इसमें ये पानी का टंकी बना था. इस तरह का नाली हर गुफा के अंदर बना था. यहाँ पे टंकी दिखेगा यहाँ तक आने के बाद. और यहाँ पे ये पानी का टंकी बना था. इसमें बारिश का पानी को स्टोरेज करके रखते थे पीने के लिए, और इसमें से सप्लाई होता था. और ये लोग दिन भर में एक ही टाइम पानी पीते थे, एक ही टाइम खाना खाते थे. कौन सा पानी? ना बारिश का पानी. इसमें स्टोरेज करके रखते थे. और ये इसमें जो बात कर रहा हूँ क्या हो रहा है? इको हो रहा है, गूंज रहा है. तो सामने जो 3 होल्स बना हुआ ना, ये कम्युनिकेशन बना था. कैसे बना होगा ना, इंटरकम बना था. अगर एक गुफा में से बात करते तो पूरी गुफा में सुनाई देता. बस अभी तो बीच में से बंद हो चुका है. जैसा कह रहे अभी यहाँ पे गुफा कंप्लीट नहीं है. और ये जगह क्या बना होगा? स्टेज बना था. ये इससे अच्छा बना होगा. और ये साइड में हाथी दिख रहा है, ये तो सिंबल था, मैं बोल चुका हूँ. हाँ, राजा का. మిత్రులరా, ఇక్కడ మనము జాతక కథలో ఉన్న స్టోరీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం ఈ రామాయణ కథని ఇక్కడ స్పష్టంగా వాళ్ళు ఈ గుహల్లో చిత్రీకరించారు. కాబట్టి ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏమంటే 2200 సంవత్సరాల క్రితం ఇక్కడ జాతక కథకు సంబంధించిన మనం కల్చర్ చూసాము. ఆయన చెప్పాడు, గైడ్ చెప్పాడు ఇప్పటివరకు. దాన్ని నేను తెలుగులో ఏం చెప్తున్నా అంటే వాళ్ళు ఒక విధంగా చెప్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఈ కల్చర్ చూడండి, బుద్ధుడు ఇక్కడ చూస్తే అశోక్ చక్రవర్తి,
ఇక్కడ క్లియర్గా అక్కడ అశోక చక్రవర్తి సింబల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు చెప్పే విధానం ఎలా చెప్తారంటే ఇక్కడ ప్రజలని మోటివేషన్ చేసే విధంగా ఇంకా అజ్ఞానంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ చూడండి మిత్రులారా, ఇక్కడ ఇవన్నీ జాతక కథలే. జాతక కథలు కింద వచ్చేసి విహారాలు. అంటే ఆ కాలంలో బౌద్ధ భిక్కువులు పాఠాలు చెప్పడానికి నిర్మించిన రాతి గుహలు విహారాలుగా వాడుకునేవారు. చూడండి ఇక్కడ మహాకపి కోతి జాతక కథ కనపడుతుంది, అరటిపళ్ళు సంబంధించినవి. అంటే ఇవన్నీ 547 జాతక కథలకు సంబంధించిన శిల్పాలు. ఎక్కడో ఏదో ఒక జాతక కథకు సింక్ అయ్యి వాళ్ళు నిర్మించారు. అంటే అప్పట్లో ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ, ఇప్పుడు మనం ఎట్లయితే వెళ్తున్నాం చూస్తున్నామో, అప్పట్లో ప్రజలు కూడా అక్కడికి వచ్చి ఈ శిల్పాలను చూసి ఒక్కొక్క శిల్పానికి ఒక చరిత్ర, ఒక కథ. అప్పట్లో బౌద్ధ భిక్కులు ఇలా గైడ్స్ లాగానే చెప్పేవాళ్ళు. ఈ జాతక కథ దీనికి సంబంధించింది, ఈ విగ్రహానికి ఒక కథ ఉంది అని చెప్పేసి విగ్రహాన్ని బట్టి చెప్పేవాళ్ళు. అలాగే ఇక్కడ పాట ఇవన్నీ చూడండి, గదులు బౌద్ధ భిక్కులకు, తర్వాత బిక్కినీలు అంటే ఆడవాళ్ళకు, స్త్రీలు కూడా బౌద్ధ భిక్కులుగా ఉండేవారు. సో ఈ విధంగా ఉండేది. बाजाघर गुम्फा, बाजाघर मीन म्यूजिकल हाउस. गुम्फा माने केब ओडिया वार्ड गुम्फा. अभी बस एम्प्टी मिल रहा है, अंदर कुछ है ही नहीं. सामने पिलर पिंडी जो भी दिख रहा है बाद में बने, डिपार्टमेंट ने बना. ये पिलर उपराना नहीं नया जी हाँ, नया डिपार्टमेंट ने बनाया हुआ. కొత్తగా పెట్టారు. అంటే ఇది కింద కూలిపోతాను పెట్టినట్టున్నారు, డిస్టర్బ్ అవుతుంది. సో ఇది వీళ్ళు ఏం చెప్తారంటే म्यूजिक सेंटर అంటున్నారు. ఇక్కడ భజన గానా భజనకు ये सेंटर है. ఓకే वो అలాగే ఓకే. स्मॉल एलिफेंट के अब कहा जाता है, जिसमें छोटे छोटे हाथी बना हुआ है. और ये చూసారా ఎలిఫెంట్ కల్చర్ మీకు తెలుసుగా. ఈ ఎలిఫెంట్ కల్చర్ ఎక్కడి నుంచి మొదలైందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ కూడా ఈ స్తంభాల పైన కూడా శిల్పకళ ఉంది. అక్కడక్కడ చూడండి ఎలిఫెంట్ని ఈ గుహల్లో. అలాగే और ये जया विजय कौन होते हैं? विष्णु भगवान जी के द्वारपाल होते हैं. पूरा ऊपर शिल्प है. नहीं इसमें कुछ नहीं, इसमें अलाउड नहीं है. वो विग्रह है क्या? वो वहाँ पे वो हनुमान जी दिख रहे हैं, पर्वत उठाए हुए. చూడు ఆడ ఒక చూస్తే ఆయన ఆంజనేయుడు అని చెప్తున్నాడు. మాకు ఎంత ఎరుపు పప్పలని చేస్తున్నాడు అంటే ఎంత ఫూల్స్ చేస్తున్నాడు చూడండి. అక్కడ ఉండే విగ్రహాన్ని జూమ్ చేయండి. ఆ విగ్రహం చేశారా? చూశారుగా మిత్రులరా, ఖరవేలుడు స్థాపించిన సామ్రాజ్యం తర్వాత ఆయన చరిత్ర కనుమరుగైపోయి వక్రీకరణ గురైపోయి పూర్తి జైన గుహలుగా మొదలైంది. థ్యాంక్ యూ మిత్రులరా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమో బుద్ధాయ్. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.